అసెంబ్లీలో అప్పుల చర్చలు, శ్వేతపత్రాల చర్చలు హీటెక్కినాయి. అధికార పక్షం, ప్రతిపక్షం పంచులను ఇంచు దూరం నుంచే ఇడుచుకుంటున్నాయి. లాజిక్ ప్రశ్నలు వేసుకుని విమర్శల మ్యాజిక్ మోతం మోగిస్తున్నారు. ఇక ఓసారి మాజీ మంత్రి హరీష్ రావు సారేమో అంటున్నాడు, చూడురి. ఇదే నాయకులు ఏమని చెప్పింది అధ్యక్ష? ప్రగతి భవన్ లో 150 గదులున్నాయని, బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు ఉన్నాయని, 250 సీట్లున్న సినిమా థియేటర్లు ఉన్నాయని, స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయని చెప్పిండ్రు. మరి ఇప్పుడు బట్టి గారు చెప్పాలి ఎన్ని రూములు ఉన్నాయో, స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయా, ఏమున్నాయో ఇప్పుడు బట్టి గారు సమాధానం చెప్పాలి. సుశీరా, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రగతి భవన్ గురించి అప్పటి ప్రతిపక్ష పార్టీలు ఏమన్నా తెలుసు కదా. అదొక గడి అని, రాజులు కట్టుకున్నట్టు కేసీఆర్ దాన్ని కట్టుకున్నాడని, పబ్లిక్ సొమ్మును ఖర్చు పెట్టి అద్దాల మేడలు, బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు జమాయించిండని మస్తుగా అన్నారు. ఇక అవి నిజమైన జనాలు కూడా నమ్మిరు కావచ్చు. కాంగ్రెస్ వాడిని ఇట్లనే అబద్దాల కథలు ఉంటాయని, ఆ కథలు చెప్పి అధికారంలోకి వచ్చిందని గట్టిగానే వేసుకున్నాడు హరీష్ రావు సారు. కాళేశ్వరం మీద మాట్లాడతారు, ప్రగతి భవన్ మీద మాట్లాడతారు, దేంట్లో కూడా నిజం ఉండదు. వాళ్ళ ఎన్ని కట్టుకాదలని కొట్టిపారేసిండు. అట్లనే ప్రగతి భవన్ మీద కాంగ్రెస్ వాళ్ళు చేసిన కామెంట్లను ఖండాలో ఖండించి మెత్త కీమా కొట్టిండు. ప్రగతి భవన్లో అన్ని రూములు ఉన్నాయి, ఇన్ని రూములు ఉన్నాయి అని అంటిరి. ఎకరాల స్విమ్మింగ్ పూల్స్ కడితిరి అని అంటిరి. బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు ఉన్నాయి అంటిరి. మరి నిన్న మొన్న అదే ప్రగతి భవన్లకు డిప్యూటీ సీఎం భక్తి విక్రమార్క సార్ పోయిండు కదా. ఇక ఆయన చెప్పాలి నిజంగానే ప్రగతి భవన్లో ఇవన్నీ ఉన్నాయా అని క్వశ్చన్ చేసిండు. కేసీఆర్ సార్ సొంతానికి ప్రగతి భవన్ కట్టలేదు. భవిష్యత్తులో ఎవరు సీఎం హోదాలున్నా అందులో ఉంటందుకు వీలుగా అన్ని సౌలతులతో కడితే దాన్ని కూడా కాంట్రవర్సీ చేసిన ఘనత కాంగ్రెస్ దే అని అన్నాడు. అంతెందుకు, కేసీఆర్ సార్కి ఇప్పటికీ మామూలు చిన్నపాటి ఇల్లే ఉందని చెప్పిండు. ఇక అదే ప్రగతి భవన్లోకి వెళ్ళి వెళ్ళంగానే కేసీఆర్ సార్ నందినగర్ ఉన్న పాతింటికి పోయిండు కదా, దాని గురించి మాట్లాడిండు. కేసీఆర్ ఎప్పుడో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 500 గజాల కట్టుకున్న పాతింటికి సున్నం వేసుకొని పోయిండే గానీ అద్దాల మేడలకు పోలేదు కదా అని కాంగ్రెస్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు క్వశ్చన్ ఇంగ్లీష్ రెండు. ఇగో ఇట్లుంటది మా పార్టీ, మా బాస్ నిజాయితీ, సింప్లిసిటీ అనేది ఇది అని దీన్ని అర్థం చేసుకోవాలే. ప్రగతి భవన్ ఆయన సొంతాన్ని కట్టుకున్నట్టు ఫీల్ అయిపోయి ఏదేదో ప్రచారం చేసినని కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీలో కమ్మినంత పని చేసిండు.